RTI Live News. Ask for right. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ, పీఎఫ్ బోనస్సుల్ని రద్దు చేస్తూ కార్మికుల హక్కులు హరించి వేస్తోందని, ఇటువంటి నిరంకుశ వైఖరిని వీడనాడాలని కార్మికుల ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రభుత్వం కార్మికులకు భద్రత లేకుండా చేస్తుందని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్ చేశారు. వరంగల్ కరీమాబాద్ రోడ్లో ఈ అంశంపై నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడప యాదగిరి, రామస్వామి, ఎగ్గాని మల్లేశం, సారంగపాణి, మల్లేశం, నాగార్జున, శ్రీశైలం, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం యాజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, కార్మిక హక్కులను కాలరాస్తూ అనేక కార్మిక వర్గాన్ని ఇబ్బందుల పాలు చేస్తూ చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని మొత్తం నట్టేట ముంచుతూ ఈరోజు పొట్టలు కొట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు చేస్తే ఈరోజు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా చట్టాలు అమలు కాక, పోరాటాలు చేయలేక, ఈరోజు కనీసం పని భద్రత లేక ఈరోజు రోడ్డు మీద పడి ఇప్పుడు పాత ఉంటూ ఈరోజు ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టలు కొడుతూ ఈరోజు కార్మిక హక్కులను కాలరాస్తూ ఈరోజు కార్మిక వర్గాన్ని అంతా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళ హక్కులను లేకుండా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి హక్కులను కాపాడుకుంటూ ఈరోజు తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి, కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా ఏఐసిటి వరంగల్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఇప్పటి నుండి 10 సంవత్సరాల కాలంలో కార్మికుల ఎంబడి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు ఎక్కడా పనిచేయొద్దు, కార్మికులు బోనస్ అడగద్దు, కార్మికులు సర్వీస్ అడగద్దు, యజమానుల దగ్గర పనిచేస్తున్న గుర్తింపు కూడా లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు ఇచ్చేటువంటి జీతాలు చాలని వేతనాలతో కుటుంబాలను గడవకపోవడం, ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బందుల పాలవుతూ, అప్పుల పాలవుతూ ఈరోజు అనేక రోడ్ల మీద పడి కార్మికులు అవస్థలు పడతా ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మళ్ళా మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా కార్మికులను ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్మికులకు గొడ్డలు పెట్టుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలి, 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. లేకుంటే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి ఈ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు, పికెటింగులు పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ముక్కెర రామస్వామి, ఏఐసిటి జిల్లా ప్రధాన కార్యదర్శి. జిందాబాద్ 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 జిందాబాద్.